సర్కారు ఏర్పాటయ్యి ఏడాది గడిచిన సంబరంలా ఓ దిక్కు కూటమిలుంటే ఇటు మాజీ సీఎం జగనన్న మాత్రం ఏడాది కాలంలోనే ఈ సర్కారు రైతులను ఆగం చేసిందని ఈ అలజంగు చేసిండు. ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డుకు పోయి పొగాకు రైతులు పడుతున్న కష్టాలను అరుచుకున్నారు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న పొగాకు రైతులను కలవాలని చెప్పి ఇలా పొదిలి పొగాకు బోర్డుకు పోయిన మాజీ సీఎం జగన్ అన్న ఆడ పొగాకు బేళ్లను చూసిండు. అటెంకా అసలు రైతులు ఎందుకు నష్టపోతున్నారు, ధరలు ఎట్లుంటున్నాయి అనేది అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అటెంకా రైతులను పరామర్శించి వాళ్ళ కట్టాలు అరుచుకున్నాడు. ఇక ఆడికించి బయటికి వచ్చినాక మాట్లాడిన జగన్ అన్న ఏపీ సర్కారు మీద బాగానే గరమైండు. రైతులు నానా అవస్థలు పడుతున్నా కూటమి సర్కారు పట్టించుకుంటలేదు. సీఎం అవుడు రైతుల పాలిట శాపం అని ఎడ్డిచ్చిండు. మా హయాంలా రైతు రాజ్యం నడిచింది గాని కూటమి పాలనలో మాత్రం రైతులు మస్తు నష్టపోతున్నారని ఫైర్ అయ్యిండు. ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కొక్కు ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. వ్యవసాయం దండుగానే తట్టు చంద్రబాబు పాలన నడుస్తున్నదని కోపానికి వచ్చిన జగన్ అన్న రైతులను వెంటనే ఆదుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. ఇక అటు జగన్ పొదిలికత్తున్నాడని తెలిసి కొంతమంది గో బ్యాక్ జగన్ అనుకుంటా నినాదాలు చేసే వరకు పంకపాటి నాయకులు వాళ్ళ మీదకి రాళ్ళు ఇసురుట్ల పెద్ద రచ్చనే అయ్యింది. ఈ ముచ్చట్ల మంత్రి నారా లోకేష్ అన్న బాగానే గరానికి వచ్చిండు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసుల మీద వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళల మీద వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలా మహిళల మీద వైసీపీ చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతు చెప్పాలని డిమాండ్ చేసిండు. మొత్తానికైతే ఇలా జగన్ అన్న చేసిన టూర్ మాత్రం రచ్చరచ్చకే దారి తీసింది పోండ్రి.